హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ 3Dలా వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా సాంగ్. సో రాత్రి చీకటిలో సో ఈ నగరమే నిద్రవుతుందని సాంగ్, ఫాక్ సాంగ్. సో ఈ సాంగ్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. సో ఒకసారి ఈ వీడియో చూడండి. మనకైతే కపుల్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో సింగిల్ కూడా ఎడిటింగ్ అయితే చేశాను. సో సింగిల్ ఫొటోస్ పెట్టి కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. కపుల్కి అయితే బాగా సెట్ అవుతుంది. సో మీరు కపుల్ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేశారంటే చాలా బాగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ వీడియో కావాలంటే సో మన టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి ఫుల్ వీడియో చూడండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో బాగుందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇందులో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ట్రెండింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ 3D లిరికల్ వీడియో ఎడిటింగ్. సో ఇక్కడ 3Dలో అయితే ఎడిటింగ్ చేసిన వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే ఇంకా బర్త్డే వీడియోస్, అలాగే ఇంకా నేమ్ ఆర్ట్ వీడియోస్ ఇందులో చాలా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. మీకు ఇక్కడ బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. ఎవరికైనా ఈ వీడియో ఎడిటింగ్ కావాలంటే నాకు మెసేజ్ అయితే చేయండి. అలాగే మన డౌట్స్ ఉన్నాయి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన మొబైల్లో ఖచ్చితంగా పిక్సర్ యాప్ అలాగే ఎలర్ట్మస్ యాప్ అయితే ఉంచుకోండి. ఫస్ట్ పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిటే ఫోటో ఉంటుంది, ఇక్కడైతే టాప్ చేసుకోండి. సో ఇక్కడ టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కపుల్ ఫొటోస్ ఉంటాయి కదా, సింపుల్గా ఆ ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఉంటుంది. సో డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఇలా మీ యొక్క ఒక 5-4 ఫొటోస్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఎలర్ట్మస్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఇంపోర్ట్ కాకపోతే మీకు XML ఫైల్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ 3D కెమెరా అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ ఆఫ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఆఫ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, తర్వాత ఈ విధంగా ముందుకు జరుపుతూ ఉంటే మనకు ఫొటోస్ వస్తూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్, ఇక్కడ మనకు ఫొటోస్ అయితే ఉంటాయి. సింపుల్గా ఆ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అని ఫిల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇంతకుముందు మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఒక ఫోటో అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఒక ఫింగర్ తోటి, ఈ విధంగా, ఓకేనా. ఇలా పైకి అనుకుంటే మనకు కొంచెం జూమ్ తగ్గించుకోండి, ఓకే. సో ఈ విధంగా బాగా సెట్ అవుతుంది. సో ఇదే విధంగా ఇంకో ఫోటో కూడా చేయండి, ఓకేనా. ఇక్కడ ఫోటో ఉంది, సింపుల్గా ఆ ఫోటో మీరు టాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ టాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకుని ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. పైన ప్లస్ మీరు టాప్ చేసుకోండి, ఓకే. సారీ మనకు వేరే అయింది, ఓకే. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఓకే. ఈ ఫోటో ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ టాప్ చేసుకొని ఇక్కడ టాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి, ఓకే, ఓకేనా. సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటేనే మీకు క్లియర్గా అయితే వస్తుంది, ఓకేనా. సో మీకు బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అంటే మీరు ఏం చేయాలంటే కింద మనకు లాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. సో దాన్ని మీరు ట్యాప్ చేసుకొని కలర్ అని ఫిల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఇస్తాను. అంటే అన్నీ ఆల్మోస్ట్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను మనకు ఇంతకుముందు ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను కదా, సో ఓకే నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెడుతున్నాను. సింపుల్గా ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ మీద టాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి మీకు నచ్చకపోతే, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే చేసుకోండి. తర్వాత పైన ఎరేజ్ మీద మీరు టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో కొత్త వారు ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.